అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల్లో జంపు జిలానీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పార్టీల బీఫామ్ దొరక్క ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియక క్యాండిడేట్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా కప్పుకుంటే సాయంత్రం మరో పార్టీ కండువా కప్పుకుంటూ ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి తోట గంగాధర్ బీఫామ్ ఇవ్వడం లేదంటూ ప్రచారం జరిగింది. దీంతో ఉదయం లోకల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లో చేరారు. మళ్లీ సాయంత్రం మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గంగాధర్ కనిపించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు సమక్షంలో కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం అందరినీ షాక్ కు గురిచేసింది. కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకకపోవడంతో తమ పార్టీని బలమైన క్యాండిడేట్స్ పై వల వేస్తున్నారని విమర్శించారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడ నరసింహారావు. కాంగ్రెస్ లో ఉన్న నన్ను బలవంతంగా గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని అన్నారు తోట గంగాధర్. ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేస్తే కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే క్యాండిడేట్లను మీకు ఆడ టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తలేదు, మా పార్టీలకు రండి అని బలవంతం చేస్తూ ఫోర్స్ఫుల్గా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది సరైంది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇవ్వలేదు, మీకు బీఫామ్లు వస్తలేవు, మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి మేము గెలిపిస్తాం, మీరు రండి అని చెప్పి ప్రచారంలో ఉంటే ప్రచారం భాగంలో బలిమీటికి తీసుకెళ్ళి ఇవాళ మీ ఇంటికి వస్తామని చెప్పి కండువా కప్పిండ్రు. తక్షణమే నేను మా మంత్రి గారితో సమావేశం అయిన తర్వాత నాకు ఇలా తెలిస్తే ఇమీడియట్గా ఎవరైతే గంగాధర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి ఆయనను పిలిచి అడిగితే లేదు సార్, నేను ఇట్లా బల్మీటికి నాకు ఇంటికి వచ్చి ప్రచారంలో ఉన్నామని చెప్పి నాకు కండువా కప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా అని చెప్పినారు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అభ్యర్థులను మా దిక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో రూపకంగా ఇది చేసుకొని వాళ్ళు టీఆర్ఎస్లో చేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసిపోయింది ఇక్కడ ఈ కోరుట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉన్నది. అందుకే మా దాంట్లోకి వెళ్ళి మా పార్టీలో బలమైన నాయకులను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చి మళ్ళీ తిరిగి నాకు బలవంతంగా కండువా కప్పారు కాబట్టి నేను మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా నేను మళ్ళీ కండువా కప్పుకుంటా అని గంగాధర్ అని ఇప్పుడు ఏదైతే కౌన్సిలర్కు బలమైన అభ్యర్థి కాబట్టి ఆయన పోటీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన, బలమైన అభ్యర్థిని తీసుకుందాం అన్న ఆలోచన కొద్దిగా పనిచేసారు. దాన్ని మేము పూర్తి ఖండిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మీటి కండువా కప్పింది కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్కు ప్రజలకు తెలిసే విధంగా నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పే విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మీడియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. నా పేరు తోట గంగాధర్. నేను కొరుట్లలో 8వ వార్డులో పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నాకు ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయింది, కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కొరుట్లకు వచ్చి మా ఇంటికి వచ్చి కండువా కప్పినారు.
నేను కాంగ్రెస్ పార్టీలోనే గత 30 ఏళ్ళ నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నా. రత్నాకర సాపు అప్పంచెల్లి కూడా నేను కార్యకర్తగా కొనసాగుతున్నాను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున 8వ వార్డులో పోటీ చేస్తున్నాను. రాలేదని చెప్పి బదనాం చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్లు ఇట్లా జరగడం అంతే తప్ప నేను 100% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫునే 8వ వార్డులో పోటీ చేస్తున్నాను.